సెంట్రల్ లైబ్రరీ, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ రెండు, అదేవిధంగా ట్రైనింగ్ సెంటర్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఆర్కైవ్స్, తెలుగు కల్చరల్ సెంటర్ ఒకే యూనిట్ కింద CRDA లో ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. దాని డిజైన్స్ కూడా చేస్తాం జరిగింది. బహుశా నెక్స్ట్ క్యాబినెట్ వీ విల్ క్లియర్ దట్ అండ్ అది మీరు చూస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ ఇన్ ద కంట్రీ, ఇఫ్ నాట్ ఇన్ ద వరల్డ్, ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే గ్రంథాలపై చాలా శ్రద్ధ పెడుతున్నాము. ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే గతంలో నేను చెప్పాను అధ్యక్ష, మా అబ్బాయి ఒక పుస్తకం ఇస్తే ఒక రోజులో మొత్తం చదివేస్తాడు, దానిపైన మళ్ళీ నాకు క్విజ్ పెడతాడు. సో దానివల్ల చాలా క్రియేటివిటీ, చాలా ఐడియాస్ వస్తాయి అధ్యక్ష. గ్రంథాలయాల అవసరం చాలా చాలా ఉంది. పిల్లల్ని ఈ ఐఫోన్స్ కి, ఐప్యాడ్స్ కి దూరం పెట్టాలంటే గ్రంథాలయాలు కీలకమైన పాత్ర వహిస్తుంది. తప్పనిసరిగా 175 నియోజకవర్గాలు 175 గ్రంథాలయాల్ని ఎక్కడైతే లేవో ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పుస్తకాలు ఏర్పాటు చేయాలి, మౌలిక వసతులు కల్పించాలి అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ మేము ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 3 సంవత్సరాలు అది పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష.